బోయలు, తలారులు అని కూడా పిలువబడుతున్నారు. రామాయణ కాలంలోనే మహా తలవరి అనేటువంటి పేరు బోయలకు ఉంది. మహా తలవరి అంటే న్యాయాధికారి. నిజానికి తలవరి అనే పదము గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ పరిపాలకులలో ఒకరైనటువంటి గ్రామ అధికారి పేరు తలవరి. అది కాలానుగుణంగా తలారి అయింది. తలవరి అయినా తలారి అయినా పన్ను తలా ఇంత అని పన్ను వసూలు చేసేటువంటి దారుణ్ణి తలవరి అని పిలిచారు. ఇదే పదము చౌదరి అనేటువంటి దాంట్లో కూడా ఉంది అని వారి వివరణలో అర్థమైంది. చౌదరి అంటే చౌ అంటే నాలుగు రోడ్లు కలిసే చోట లేక 4 అణాలు వసూలు చేసేటువంటి వారిని చౌదరి అని పిలిచారట. అదేవిధంగా తలా ఇంత అనే పన్ను వసూలు చేసేటువంటి గ్రామ అధికారిని తలవరి అన్నారు. తలవరికి మరొక బాధ్యత న్యాయాధికార వ్యవస్థ, పోలీస్ పటేల్ లేక గ్రామ రక్షణ అధికారిగా కూడా వీరికి అధికారాలు ఉన్నాయి. మహా తలవరి అనేటువంటి అతనిని పెద్ద న్యాయాధికారి అని రామాయణంలో మనకు వివరణ తెలుస్తుంది. అనగా తలవరి, మహా తలవరి అనేటువంటిది బోయలకు ఉన్నటువంటి ఒక అధికారికమైనటువంటి పని. వీరు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు మరియు గ్రామంలో పన్నులు కూడా వసూలు చేస్తూ ఉంటారు. వీరిని తలవరులు అని పిలుస్తారు. బోయలకు తలవరులు లేక తలారులు అనేటువంటి మరొక పేరు కూడా ఉంది.